హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే నేను సేమ్ బీసామ్ సిమ్యులేటర్ లాగే ఉండే బీసామ్ సిమ్యులేటర్ అసెంబుల్డ్ అయితే ఆడబోతున్నాను అనమాట. సో చూద్దాం. ఆల్రెడీ ఈ గేమ్ నేను ఆడేసాను. గేమ్ ఎండ్ దాకా ఆడలేదు, బట్ మీరు 1 డేలో ఈ గేమ్ కంప్లీట్ చేయొచ్చు. లిటరల్గా చాలా ఈజీ గైస్. దీంట్లో నాకు అప్పుడే మిటిక్ కేక్ కూడా వచ్చేసింది. చూపిస్తాను. మిటిక్ బీ తోండి అక్కడ ఉంది. సో ఫస్ట్ ప్రతి ఏరియా చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. టోటల్ ఇలా ఉంది. దాని తర్వాత ఇక్కడైతే టికెట్ షాప్ ఉంది. టికెట్ షాప్ మీరు ఏదైతే కొందాం అనుకుంటారో దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఇది టికెట్ షాప్. దాని తర్వాత ఇదంతా హైవ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది షాప్ ఉంది ఇక్కడ. ఫస్ట్ వెపన్ ఇది. దాని తర్వాత ఇది 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 ఓకే, ఇంతే ఉన్నాయి. ఫస్ట్ షాప్ అయితే ఇంతే. ఇదైతే బ్లూబెర్రీ ఫీల్డ్ అన్నమాట. ఇది బాగుంది. బ్లూబెర్రీ ఫీల్డ్. అదే యాక్చువల్గా మదర్ బేర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్లూ హెచ్క్యూ. సో ఇక్కడైతే బూస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇవంతా ఉన్నాయి. నేను ఇంకా కొనలేదు, జస్ట్ చూపిస్తాను. ఓకే, అంతే. హెచ్క్యూ లోపల ఇంకా క్వెస్ట్ ఇచ్చేదానికి పైన ఎవరు ఉన్నారో. ఇక్కడికి క్వెస్ట్ ఇచ్చేదానికి ఎవరు లేరు. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ మష్రూమ్ ఫీల్డ్. యాజ్ ఇట్ ఈస్ మష్రూమ్ ఫీల్డ్ ఆ పక్క ఉంది, కానీ దీని పైన స్టిక్ బగ్ లేడు. సో ఇది మష్రూమ్ ఫీల్డ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద 5B ఏరియా జోన్. 5B ఏరియా జోన్లో స్పైడర్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. ఇది ఒక్కటే ఒక ఫీల్డ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం టిఫిన్ చేసేద్దాం. ఎస్, సో ఇది ఒకటే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది రోబో బేర్ అయితే ఉంటాడు అనమాట. ఇక్కడే ఉంటారు రోబో బేరు. పాండా బేర్ కూడా ఇక్కడే ఉంటాడు. మీరు చూడొచ్చు, పాండా బేర్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇది హనీ స్ట్రామ్. ఇది హనీ స్ట్రామ్ అనమాట. మళ్ళీ స్ప్రింక్లర్ షాప్ అయితే ఇక్కడే ఉంటుంది. స్టార్టింగ్లోనే ఒక స్ప్రింక్లర్స్ అయితే మనతో ఉంటుంది. ఇదే అది. నెక్స్ట్ దీంట్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ దీని లోపలికి వెళ్తే ఇవైతే ఉన్నాయి. ఓకే, లెట్ us go for the next one. దీని చూపిలా. ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ మ్యాజిక్ బీన్స్ కొనుక్కోవచ్చు. ఒక 20 టికెట్స్, ఒక మ్యాజిక్ బీన్. ఓకే, వెళ్దాం. నెక్స్ట్ 10B ఏరియాకి త్వరగా వెళ్ళాలా. దిస్ ఈస్ ద 10B జోన్ అన్నమాట. సో ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఇది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఇదే రోయల్ జెల్లీ షాప్ అన్నమాట. నెక్స్ట్ దాన్ని ఫిట్ చేసేదంట టైం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్యాంపర్ అయితే ఉంటాడు. ఇక్కడే మనము ఇది ప్లాంటర్స్ అన్ని కొనుక్కోవాలా. సో 10B ఏరియాలోనే ప్లాంటర్స్ అంతా కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ సైన్స్ బేర్ ఉంటాడు. పైన సైన్స్ బేర్ ఉంటాడు. ఇది కన్వర్టర్. నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి 50B ఏరియా 15. సో వెళ్దాం. ఆ ఏరియా అయితే
అనమాట. స్టార్టింగ్లో అంతా చూపిస్తాను. ఇది నా దగ్గర ఉండే వెపన్, ఇది బ్యాక్ ప్యాక్, ఇది హెల్మెట్, ఇది కొనాలా, ఇది కొన్నాను, ఇది కొనలేదు, ఇది కొనాలా, అంతే. ఇవే ఉన్నాయి. వెయిట్, ఓకే, అదొక పోస్టర్ అంతే. సో ఇది టికెట్ షాప్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మాండో చిక్ ఏమంటే అందరికి సపరేట్ మాండో చిక్స్ అనమాట. ఎవరి వాళ్ళు చంపుకోవాలా. ఇది పోలార్ బేర్, ఇది బూస్ట్, ఇది బూస్ట్. ఇక్కడ మాండో చిక్ని ఎవరిది వాళ్ళు చంపుకోవాల్సి వస్తుంది. ఇది మౌంటెన్ టాప్ ఫీల్డ్, ఇది వచ్చేసరికి పైన్ ట్రీ ఫీల్డ్ అనమాట, పైన్ ట్రీ ఫారెస్ట్. ఇక్కడ వచ్చేసరికి క్యాక్టస్ని డిఫీట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇదంతా మనకి తెలుసు. సో ఓకే, ఇదేదో మిటిక్ బీ ఉంటేనే చేయగలుగుతాం, కొన్ని ఎక్కువ ఉండాలి. సో ఇది ఓకే. ఇది వచ్చేసరికి గమ్మీ బీ, ఇందులో విషస్ బీ బదులు క్యాక్టస్ బీ అయితే ఉంది. సో విషస్ బీ అయితే ఇందులో లేదు, అండ్ క్యాక్టస్ బీ అయితే ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఓకే 20B ఏరియాకి వస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫీల్డ్ చూపిస్తాను. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫీల్డ్ ఇలా పైకి వెళ్తే యాంట్ పాస్ ఉందన్నమాట ఇక్కడ. సో దాని తర్వాత ఇక్కడ ఫ్లేమ్ బేర్ ఉన్నాడు. దాని తర్వాత లోపలికి వెళ్తే ఇదే రెడ్ HQ. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి, అసలు చాలా వెరైటీస్. ఇది బూస్ట్ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇందులో పారాషూట్ లేదు గైస్. బీసామ్ సిమ్యులేటర్లో పారాషూట్ ఉంటుంది కదా, దీంట్లో ఉండదు. అండ్ హియర్ కోకోనట్ క్రాబ్ లాగా వాటర్ మిలన్ క్రాబ్ అనమాట. దిస్ ఈస్ దట్ వాటర్ మిలన్ క్రాబ్. వాటర్ మిలన్ ఫీల్డ్ ఉన్నది. దిస్ ఈస్ బనానా ఫీల్డ్ గైస్. ఇది వచ్చేసరికి షై బేర్ అనమాట. నెక్స్ట్ అక్కడ ఉండే షాప్ విషయానికి వస్తే, నేను అక్కడ ఏదో షాప్ ఉందని ఖచ్చితంగా అనుకుంటున్నాను, బట్ నేను వెళ్ళలేను కదా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 30B ఏరియా. 30B ఏరియానే లాస్ట్ గైస్. సో ఇక్కడైతే ఇదేదో ఫీల్డ్ నాకు తెలీదు, బట్ ఇక్కడ చాలా పెద్ద ఎనిమీ అయితే ఉన్నాడు గైస్. దాని తర్వాత మనం ఇలా వెళ్తే కనుక ఇది కొనాలా, ఇది కొనాలా, మరి ఇది ఓకే ఇది కొనాలా, దాని తర్వాత ఇది, అంతే గేమ్ కంప్లీట్ అవుతుంది. సో అంత ఓకేలే నాకు. బీసామ్ సిమ్యులేటర్ని కంప్లీట్ చేయాలి. అండ్ బై ద వే వీడి క్వెస్ట్ ఇస్తాడు ఈ బ్లాక్గా ఉండే పర్సన్. సో అంతే గైస్, ఇంకేం లేదు. ఇంకా నా ఇన్వెంటరీ చూపిస్తాను. ఇందులో చూడండి నా ఇన్వెంటరీ. ఇంకా క్వెస్ట్లు ఎన్ని చేసినారు నాకు. కొన్ని షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను వాయిస్ లేకుండానే, క్వెస్ట్లు కంప్లీట్ చేసినవి. బికాస్ అవి వాయిస్ లేకుండానే రికార్డ్ చేసుకున్నాను షార్ట్ వీడియోస్. సో ఇది ఓకే, ఇది అయిపోయింది. సెట్టింగ్స్ అన్నీ రోబక్స్ పెట్టుకోనాలా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో కనుక 1000 వ్యూస్ వచ్చినాయంటే కనుక నేను దీనిపైన కూడా సిరీస్ స్టార్ట్ చేస్తాను గైస్, నిజంగా. సో కొన్ని 500 వ్యూస్ ఓకే, చాలా టైం తీసుకోండి. ఒక 1 ఇయర్ కాదు కానీ 1 మంత్ అయినా తీసుకొని 500 వ్యూస్ చేస్తే కనుక చేస్తాను ఖచ్చితంగా. దీనిపైన కూడా సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే
క్యాక్టస్ బీని చూపించలేదు, నేను మర్చిపోయినాను దాని గురించి అసలు. ఓకే, దిస్ ఈజ్ ద క్యాక్టస్ బీ. విషస్ బీ బదులు ఇది ఉంది. సో ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో బాయ్ అండ్ సబ్స్క్రైబ్.